ఫెయిల్యూర్ ఈ మాట వింటే చాలామంది భయపడిపోతారు. కొన్ని ఫెయిల్యూర్స్ కొంతమంది జీవితాల్లో ఫుల్ స్టాప్ లాగా మిగిలిపోతాయి అండ్ కొంతమంది జీవితాల్ని ప్రశ్నార్థకం చేస్తాయి. కానీ కొంతమంది మాత్రమే ఆ ప్రశ్న నుంచి సమాధానం ఎత్తుకొని తమ జీవితాన్ని అద్భుతంగా మలుచుకుంటారు. సో అలాంటి కోవకు చెందిందే కర్ణాటకకు చెందిన తీర్థహల్లి గ్రామానికి చెందిన రితుపర్ణ. డాక్టర్ కావాలని చాలామందికి ఉంటుంది. అలాంటి కలగన్న అమ్మాయే రితుపర్ణ. తన ఇంటర్మీడియట్ తర్వాత నీట్ ఎగ్జామ్స్ రాసింది. నీట్ ఎగ్జామ్స్ రాస్తే తను అనుకున్నట్టుగా రిజల్ట్ రాలేదు, దానిలో ఫెయిల్ అయిపోయింది. తను అనుకున్న సాధించలేకపోయింది, కానీ అక్కడే ఆగిపోలేదు. జీవితంలో కొత్త స్టెప్ వేసింది. రోబోటిక్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్లో సీట్ సాధించి ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయింది. బీటెక్లో జాయిన్ అయితే అయిపోయింది, కానీ అది అంత ఈజీ కాదు. బికాస్ తనకి రోబోటిక్స్ అంటే ఏంటో కూడా కంప్లీట్గా అసలే తెలియదు. బట్ లోపల ఒక సంకల్పం మాత్రం ఉంది. ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఇంజనీరింగ్ పాస్ అవ్వాలి అని చెప్పేసి ఒక సంకల్పం అయితే పెట్టుకుంది. ఆ సంకల్పమే ఆమెను సక్సెస్ వైపు తీసుకెళ్లింది. కొద్ది నెలల్లోనే అక్కడ దగ్గరలో ఉన్న రైతులకు ఉపయోగపడే ఒక రోబోని అయితే తయారు చేసింది. ఈ రోబో తయారు చేసిన తర్వాత దాన్ని గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో పెడితే ఆ కాంపిటీషన్ లో తనకి గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్ రెండు కూడా వచ్చాయి. చాలా పెద్ద పెద్ద దేశాలను వెనక్కి నెట్టి మరి తనకు గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్ సాధించింది. కట్ చేస్తే ఆమె రోల్స్ రాయిస్ కంపెనీలో జాబ్ చేయాలనుకుని ఇంటర్న్షిప్ కోసం రోల్స్ రాయిస్ కంపెనీని అప్లై చేసింది. అప్లై చేసిన తర్వాత అక్కడ నుంచి ఒక సమాధానం వచ్చింది. ఏంటంటే నీకు ఒక పని ఇస్తే, అంటే ఒక టాస్క్ ఇస్తే నెల రోజులు నువ్వు చేయలేవు, నువ్వు చేయగలవా, యూ కేపబుల్ అని చెప్పేసి. తను దాన్ని పట్టుదలగా తీసుకొని ఒక టాస్క్ ఇవ్వమని రోల్స్ రాయిస్ కంపెనీ వాళ్ళని అడిగింది. వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చారు. సో దానికి వాళ్ళు ఇచ్చిన టైం 1 month, బట్ తాను 1 weekలోనే ఫినిష్ చేసేసింది. ఫినిష్ చేసింది 1, 2, 3 టాస్క్లు ఇలా ఇస్తూనే ఉన్నారు. సో తను అనుకున్న స్థాయి సాధించడానికి కోసం తను ఏం చేసింది, ఒక 8 నెలలు పగలు లేదు రాత్రి లేదనుకుండా పగలంతా ఇంజనీరింగ్ చేసేది, రాత్రులు మళ్ళీ రోల్స్ రాయిస్ కంపెనీ వాళ్ళతోటి ఆన్లైన్లో వర్క్ చేసేది. సో అట్లా 8 నెలల కష్టం తర్వాత తనకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది రోల్స్ రాయిస్ నుంచి. ప్యాకేజ్ చూస్తే 39 lakhs. ఆ కష్టం అలా కంటిన్యూ చేస్తుంది. దాని తర్వాత అయిపోయింది. April 2025లో బీటెక్ పాస్ అయిపోయింది. అప్పటికి కొత్త సవరణ వచ్చింది ఆమెకు 72 lakhs ప్యాకేజ్ తోటి. ఈ 2025 ఎండింగ్ కల్లా ఆమె రోల్స్ రాయిస్ కంపెనీతోని జాయిన్ అయిపోతుంది 72 lakhs ప్యాకేజ్తో. రితుపర్ణ జీవితం కనుక చూసుకుంటే ఎక్కడో చిన్న గ్రామంలో పుట్టి ఈరోజు టెక్సాస్లో ఫ్లైట్ ఇంజిన్స్ తయారు చేసే స్థాయికి తను ఎదిగిందనమాట. సాల్యూట్ టు రితుపర్ణ. యు ఆర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ టు యంగ్స్టర్స్ ఇన్ ఇండియా. తన జీవితంలో నాకు అర్థమైంది ఏంటంటే, ఒక చిన్న ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, ఒక పెద్ద ఫెయిల్యూర్ అయినా కూడా ఆ ఫెయిల్యూర్ లాగా తీసుకొని అక్కడే ఉండిపోకుండా నెక్స్ట్ మనకు ఇంకా బెటర్మెంట్ కోసం మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా సక్సీడ్ అవుతామని నాకైతే అనిపించింది. సో వీడియో నచ్చితే కనుక ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మళ్ళీ ఇస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరాములేంద్ర.